సరే న్యాయం చేసుకుంటూ మనం కష్టపడుతున్నాం. కానీ కష్టపడినా మనకు దానికి తగ్గ ఫలితం లేక అవస్థలతో మన జీవితాలు నడుస్తున్నాయి. అది కూడా ఒకసారి. Everyone, first of all I thank everyone just on a call you have been gathered over here. So my main motto to make you gather over here is that we need to present our issues and problems to our Karimnagar MP contestant from BRS party, Vinod Kumar Garu. So we have like certain issues, however the Vijay Prasad sir have given a little bit of glimpse on that how we are facing different types of troubles. So ప్రతిసారి ఏంటంటే మేము ప్రభుత్వానికి మా కష్టాలు మా ఇష్యూస్ ప్రజెంట్ చేస్తున్నాము. సో కొన్ని సార్ట్ అవుట్ అవుతున్నాయి. వీఆర్ అండ్ వెరీ థింగ్ ఈస్ లైక్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ నాట్ బీయింగ్ సార్టెడ్ అవుట్. సో నో టుడే స్పెషల్లీ ఐ హ్యావ్ రిక్వెస్టెడ్ like our Rabbani garu here as well as Fari ఏమనంటే మా సైడ్ నుంచి మా ఏదైతే మాట ఉన్నదో అది మేము పెట్టాలనుకుంటున్నాము. దట్ ఆ పర్సన్ మన వినోద్ కుమార్ గారు దేవుని దయ వల్ల గెలిచి దెన్ అగైన్ ఆ మా ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో దాన్ని ప్రభుత్వం దాకా తీసుకెళ్ళి దెన్ అగైన్ మాకు ఏదైతే ఇష్యూస్ అవర్ మెయిన్ ఎయిమ్ అండ్ మోటో వుడ్ బి రీచ్ టు ది గవర్నమెంట్ అండ్ యూ వుడ్ బి గెటింగ్ ద ఎయిడ్ ఫ్రమ్ దెమ్. So I would request now our Rabbani Garu, that TRS senior leader, to just have a few words with you. Thank you, Raman Garu. And this occasion, I am very much happy to be part in this occasion. Just Siva Prasad Garu, ఇంతకుముందు చెప్పినట్టు ప్రైవేట్ టీచర్స్ చాలా సిస్టమేటిక్గా కష్టపడుతూ పిల్లల్ని ఒక ఫ్యూచర్ ఎలా ఉంటుందని చెప్పేసి మార్గదర్శనం. కరీంనగర్ నుంచి కూడా ఒక క్యాండిడేట్ ఒక అంటే లో బ్యాక్గ్రౌండ్ నుండి కూడా ఇలా సక్సెస్ అయిందంటే అది టీచర్స్ వల్లనే. ఇలా టీచర్స్ అనేది చాలా మనము ఇంపార్టెంట్. టీచర్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు టీచర్సే మనకు దారి చూపెడతారు ఏ విధంగా మనం లైఫ్ని సక్సెస్ చేసుకోవాలని చెప్పేసి. సో ఈ టీచర్స్తో అతను he got a vision to develop the Telangana. He was the person in initial with the KCR. He helped the KCR regarding how to implement the things in Telangana. Now the golden Telangana గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారో దానికి బ్యాక్గ్రౌండ్ దాదాపు వినోద్ కుమార్ గారు బ్యాక్గ్రౌండ్ ఉండి ఈ పాలసీస్ ఇంప్లిమెంట్ చేశారు. అభివృద్ధి అనేది సాగింది, అది వాస్తవం. మళ్ళీ అలాంటి అభివృద్ధి పదంలోనే ముందుకు సాగాలని చెప్పి ఆలోచిస్తున్నాం సార్ ఫరీజ్ గారు. వాస్తవంగా ఎప్పుడు కూడా ఒక మనిషి ముందడుగు వేయాలంటే తన గురువు ఆ ప్రాముఖ్యత ఎంతో ఉంటుంది. నేను కూడా ఇవాళ ఈ స్థాయిలో ఇవాళ మాట్లాడుతున్నా అంటే నా గురువు వినోద్ కుమార్ గారు. నేను ఇట్లానే స్కూల్ ఏజ్లో 10th క్లాస్లో ఉన్నప్పుడు నన్ను వారిని ఎంకరేజ్ చేసిలో 15-16 ఏళ్ళ క్రితం. అక్కడి నుంచి నేను కంటిన్యూస్గా ఆయనతో జర్నీ చేసుకుంటే వాళ్ళు ఇక్కడికి వచ్చిన. కాబట్టి నాకు ముఖ్యంగా నా జీవితంలో గురువుల స్థానం ఏంటిదో నాకు తెలుసు. ఎప్పుడు పూజిస్తాం. మాతాపిత గురువు దైవం అన్నారు కాబట్టి వాళ్ళందరినీ మాతాపిత తర్వాత గురువుల స్థానం. కాబట్టి మీరు వాళ్ళందరూ ఒక చిన్న ఫోన్ కాల్ తోటి చిన్న మీటింగ్ ఇట్లా పెట్టిన అనగానే ఇంతమంది వాళ్ళు ఎండపుట్టి ఇక్కడికి వచ్చిందంటే మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ జనరల్లీ మనకు నేను ఒక విద్యార్థి నాయకుడిని. మేము విద్యార్థి నాయకులుగా మేము చాలాసార్లు ప్రైవేట్ స్కూళ్ళకి పోతుంటాం, గవర్నమెంట్ స్కూళ్ళకు, గవర్నమెంట్ హాస్టల్స్కి అన్నిటికీ పోతుంటాం. పోయినప్పుడు మేము కూడా చాలాసార్లు ఏంటంటే ఒక 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం మేము కూడా ఏమనేదంటే ప్రైవేట్ విద్యాసంస్థలు ఒక బూచిలాగా చూపించేది. ఇదేదో వీళ్ళు కొల్లగొడతారు రిసోర్సెస్, లేకుంటే పేరెంట్స్ దగ్గర నుంచి డబ్బులు కొల్లగొడతారు, వీళ్ళంతా ఏం క్వాలిటీ లేదు. కాకపోతే ఎప్పుడైతే కొంచెం ఎదుగుతూ వచ్చినాం ఒక 25 years దాటిన తర్వాత ప్రైవేట్ విద్యాసంస్థలు చేస్తున్న ఈ సొసైటీకి చేస్తున్న మేలేంటిది అనేది నాకు వాస్తవికంగా అర్థమైంది. ముఖ్యంగా ప్రైవేట్ విద్యాసంస్థలు అంటే ముఖ్యంగా చెప్పాల్సింది ప్రైవేట్ టీచర్స్ గురించి. వారు పాపం గవర్నమెంట్ టీచర్స్కు ఉండాల్సిన వెసులుబాటు లేకపోయినా, కార్పొరేట్ టీచర్స్కు ఉండాల్సిన ఫెసిలిటీస్ లేకపోయినా కూడా వాళ్ళు ముఖ్యంగా మధ్యతరగతి దిగువ మధ్య తరగతి విద్యార్థులలో వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపడానికి, విద్యా వెలుగులు నింపడానికి కొవ్వొత్తులాగా తాము కాలిపోతూ వేరే వాళ్ళ జీవితాల్లో వెలుగులు తిప్పుతున్న వ్యక్తులు ఎవరైనా అంటే ప్రైవేట్ టీచర్స్. కాబట్టి మీ ఎప్పటికీ ఈ సమాజం రుణపడి ఉండాలి, రుణపడి ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఈరోజు
మీరందరు ఇక్కడికి రావాల్సిన సందర్భము ఇదంతా మీ అందరికి విదితమే. ఎందుకంటే ఇవాళ మనకు ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల ప్రత్యక్షంలో ప్రతి ఒక్కరు ఒక్కొక్కరికి మద్దతు తెలుపుతుంటారు, వెళ్తుంటారు. మేము ఇవాళ మీ మద్దతు కోరడానికి కారణం కూడా మీ అందరికి తెలుసు. ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పాలి. మీ సమస్యలు అన్నీ, ప్రతి సమస్య ఆ సమాజంలో వేరే వర్గాలకు ఉన్న అంటే ఎక్కువ వేరే వాటి మీద జరిగేది. కాకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు తర్వాత మనకు ఢిల్లీలో వేరే గవర్నమెంట్ వచ్చిన తర్వాత, వేరే గవర్నమెంట్ ఉన్న తర్వాత ఇవాళ ప్రత్యేకమైన సందర్భం ముఖ్యంగా మన పార్టీకి కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ ఉన్నది. ఎందుకంటే ప్రజలు ప్రశ్నిస్తున్నారు, అరే ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, ఢిల్లీలో బీజేపీ కాంగ్రెస్ వస్తుంది, మీకెందుకు ఇవ్వాలి? కాబట్టి మీరు టీచర్లు కాబట్టి మీకు తొందరగా అర్థమవుతుంది. ప్రశ్నించే గొంతు ఉంటేనే ఎవడైనా ఏమైనా చేయగలుగుతాడు. ప్రశ్నించే గొంతు ఉంటేనే మనకు స్మార్ట్ సిటీ వచ్చింది. ప్రశ్నించే గొంతు ఉంటేనే ఈరోజు మనకు రైల్వే లైన్, హైదరాబాద్ టు కరీంనగర్ రైల్వే లైన్ రాబోతుంది. ప్రశ్నించే గొంతు ఉంటేనే అంబేద్కర్ స్టడీ సర్కిల్ వచ్చింది. ఇక్కడ మౌలానా అబ్దుల్ కలాం ఆఫ్ క్యాంపస్ వచ్చింది. ప్రశ్నించే గొంతు ఉంటేనే 2019లో కరీంనగర్ లాంటి నగరానికి IIIT వస్తూ ఆగిపోయింది. ఆ గొంతు 2019లో ఆగిపోయి ఓడిపోకపోయి ఉంటే ఈరోజు కరీంనగర్లో ఒక IIIT ఉండేది. ఆ రోజు దాదాపు శాంక్షన్ అయిపోయిన IIIT 50 ఎకరాలు స్టేట్ గవర్నమెంట్, ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ IIIT కోసం ఇక్కడ కొత్తపల్లి దగ్గర 50 ఎకరాలు ల్యాండ్ బ్యాంక్ పూల్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చినా కూడా అదే సందర్భంలో ఎన్నికలు కోడొచ్చి అది ఆగిపోయింది. దాని తర్వాత దాన్ని అడిగే నాదుడు లేక అది అటు వెళ్ళిపోయింది. ఇవాళ సరే చాలామంది రాజకీయాలు మాట్లాడతారు, మతపరమైన విషయాలు మాట్లాడతారు, అన్నీ జరుగుతుంటాయి. కాకపోతే మనం గురువు లేనిది ఏ వ్యక్తి లేదు. మాకైనా ఎవరికైనా గురువు చెప్పేదే మాకు ప్రాధాన్యత ఉంటుంది. అమ్మ నాన్న ఇంట్లో ఉంటారు కానీ మాకు నేర్పించేది మొత్తం గురువే ఎక్కడైనా. అందుకోసం అంటారు అరే గురు ఉస్తాద్ పెహలే అని ఉర్దూలో కూడా అంటారు, మా దాంట్లో హిందీలో ఉస్తాద్కి ఇజ్జత్ కన్నా అంటే మా గురువు కోసం రెస్పెక్ట్ ఇవ్వాలి. అమ్మ నాన్న కంటే ఎక్కువ రెస్పెక్ట్ గురువు గారికి ఇస్తారు. లెవెల్లో ఏమున్నా డెవలప్మెంట్స్ ఏమున్నా చేంజెస్ కేసీఆర్ సార్తో కూర్చొని డిస్కస్ చేసి దానికి ఎట్లా చేయాలి, ఏంటిది పథకంలో, పైసల్లో, పెన్షన్స్లో, ఓల్డ్ ఏజ్ పెన్షన్లో, స్టూడెంట్స్లో, ఇది మన హయ్యర్ ఎడ్యుకేషన్స్ కోసం గల్ఫ్ గుర్తుకుంచుకోరు, పాస్ట్ మర్చిపోతారు. బట్ వీ హ్యావ్ టు రిమెంబర్ ద పాస్ట్ ఆల్సో. వాట్ ఈస్ ద డెవలప్మెంట్, వాట్ ఈస్ ద మనకు ఏం జరిగింది మంచిది అన్నట్టు మనం కొంచెం గుర్తుకుంచుకోవాలి. నేను